బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని కొత్తగూడెం మండలాల్లో ఉన్న వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక మరో 2 రోజులు వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పోలీస్ రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. స్థానిక ఎస్ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాగుల వద్ద బారికేడ్స్ ని ఏర్పాటు చేశారు. వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో వాగులోకి చేపల వేటకు పశువులు మేపేందుకు వెళ్లవద్దని ఎస్ఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండగా చెరువులు చిన్న నీటి వనరులో మత్తడి పోస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని కొత్తగూడెం మండలంలో ఉన్న వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో 2 రోజులు వర్షాలున్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పోలీస్ రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. మౌనీష్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా పలు కాలనీలు నీట మునిగాయి. ఇటు మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఇటు గంగారం మండలంలోని ఇల్లందు నర్సంపేట ప్రధాన రహదారిపై కూడా భారీ వర్షాలు కూలడంతో ఇటు రాకపోకలు కూడా 4 గంటల పాటుగా రాకపోకలు నిలిచాయి. ఇటు మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లడంతో కొంచెం అయితే స్థానికంగా అయితే ఇబ్బందులకు అయితే గురి అవుతున్నారంటూ ప్రజలు కూడా చెబుతున్నారు. అదేవిధంగా డోనకల్ మండలంలోనే ఉన్న మల్లేరు వాగు, ఆకేరు ఏరు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ములకపల్లి గ్రామంలో ఉన్న ఆకేరు ఏరు గంటకు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆకేరు వరద ఎక్కువైతే మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా రాకపోకలలో కూడా అధికారులు నిలిపివేసే అవకాశం ఉందంటూ ఇటు స్థానిక తహసీల్దార్ ఇమ్మోనియల్ డోరకల్ సిఐ బుకే రాజు ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. అత్యవసర తప్ప ప్రజలు బయటికి రావద్దని పలు సూచనలు చేస్తున్నారు. ఇటు భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓపెన్ కాస్ట్ సింగరేణి గనులకు కూడా కొంచెం అంతరాయం ఏర్పడిన పరిస్థితి నెలకొంటుంది. ఇటు ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల జలపాతాలు ఎక్కువగా ములుగు జిల్లా పర్యాటకులకు నిలుస్తుంది. దీంతో బోగోతా జలపాతం కూడా పర్వాలు తొక్కుతున్నాయి. ఈ పర్యాటకుల తాకిడి అనేది బోగోతా జలపాతానికి పెరిగింది. ఇక్కడ అధికారులు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ బోగోతా జలపాతానికి వచ్చిన టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ గత 2 రోజులుగా పాఠశాలలకు సెలవులను కూడా విద్యాశాఖ అధికారులు ప్రకటించడం జరిగింది. కాకపోతే ఇప్పటికే కొంచెం వర్షాలు అయితే ఇటు తగ్గుముఖం పట్టాయి. కానీ బంగాళాఖాతంలో ఏర్పడిన మళ్ళీ అల్పపీడన ప్రభావం అయితే ఉంది. దీనివల్ల మరో 2 రోజులు అయితే భారీ వర్షాలు కురుస్తాయంటూ ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఇటు వరంగల్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈ 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి అయితే వాగులు వంకుల్లో నీటితో నిండిపోయడం జరిగింది. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు అలిగిపోతున్నాయి. ఎగువను పారుతున్న వర్షం నీటితో వరంగల్ జిల్లాకు సంబంధించిన పాకాల చెరువు పూర్తిగా నీటితో నిండిపోయి మత్తడి కూడా పోస్తుంది. ఇటు పర్యాటకులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అధికారులు పలు సూచనలు చేశారు. ఎవరు ఈ జలపాతాల దగ్గరికి వెళ్లి సెల్ఫీలు తీసుకొని లాంటివి చేయకూడదు అధికారుల హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నాం. ముఖ్యంగా కొన్ని ఏరియాలలో
కబ్జాదారులు భూ కబ్జాలు చేయడం వల్ల, కుంటలు కబ్జాలు చేయడం వల్ల ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి మన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. డోర్నకల్లు మండలంలోనే ఉన్నటువంటి 8 ఎకరాల కోర్లకుంట కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేయడం వల్ల ఈ వరద నీరు అయితే స్థానికంగా ఉన్నటువంటి ఇళ్లలోకి చేరి చాలా ఇబ్బందులకైతే గురవుతున్నామంటూ వారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని తహసీల్దార్ ఇమానుయేల్కి కూడా వారు చెప్పడం జరిగింది. అప్పుడు ఆ తహసీల్దార్ వెంటనే స్పందించి కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఫోన్ చేసి ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. వెన్నెల. థ్యాంక్ యూ. కొత్తగూడ మండల ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి, ఇక్కడ నిన్న రాత్రి 4 గంటలుగా నిర్విరామంగా కురిసిన వర్షానికి ఈ రాళ్లతెట్ట వాగు మరియు ఆ గుంజేడు వాగులు, బుర్కపల్లి వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎవ్వరు కూడా వాగు దాటే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మీరు కొద్దిసేపు ఒక 2 రోజులు ఓపిక బట్టి వర్షాభావం తగ్గిన తర్వాత వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మన రీసెంట్ కూడా ఒక సంఘటన జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా వాగులు దాటద్దు దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. చేపలు పట్టే ప్రయత్నం కూడా చేయకండి దయచేసి.